ఒక ఆమె నీళ్లు తేవడానికి బావి దగ్గరకు వెళుతుంది. అదే సమయానికి ఒక యువకుడు అక్కడికి వస్తాడు. తనకి ఎంతో దాహంగా ఉందని చెప్తాడు. ఆమె నవ్వుతూ తన బిందెలో నీళ్లు అతనికి తాగడానికి పోస్తుంది. ఆ నీళ్లు తాగిన తర్వాత అతను, అవును, అన్నిటికీ స్త్రీమూలం ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంటారు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆమె వెంటనే రక్షించండి, కాపాడండి అని పెద్ద పెద్దగా అరుస్తుంది. అప్పుడు అతను, ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైంది అని అంటాడు. వాళ్ళందరూ వచ్చి నేను చితక బాధాలని అరుస్తున్నాను అంటది. అయ్యయ్యో, నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నావు, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, అలాంటి వాడిని కాదు అని అతను కంగారు పడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఈలోపు జనమంతా గుమ్ముగూడతారు. ఆ ఊరు జనమంతా వచ్చి ఏమైంది, ఏం జరిగిందని అడిగితే, నేను కాలుచారి బావిలో పడ్డాను, కొంచెం ఉంటే నేను చనిపోయేదాన్ని, ఇతను వచ్చి నన్ను రక్షించాడు అని ఆమె చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ అతను అప్రిషియేట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె అంటుంది, ఇప్పుడు నేను అలా చెప్పడం వల్ల వాళ్ళు నా మాటలు నమ్మారే గాని నువ్వు తడిసినావో లేదో కూడా వాళ్ళు చూడలేదు. ఇప్పుడైనా తెలిసిందా ఒక స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు